మిథున దేవ విషయంలో అయితే ఇంకా బేబమ్మ మిథునని దేవా నుంచి వేరు చేయకుండా వాళ్ళిద్దరు ఎలా అయినా కలిసి ఉండాలని చెప్పని తనైతే ఒక ప్లాన్ చేస్తుంది. ఆ వ్రతం ఈ వ్రతం అని చెప్పిన వాళ్ళిద్దరిని కలుపుతూనే ఇప్పుడు మీ నాన్నకి ఇచ్చినట్టు ప్రకారం నువ్వు నా వారం రోజులు తన నోటు నుంచి నిన్ను ఇష్టపడుతున్నాడని చెప్పిస్తానన్నావు కదా, ఇప్పుడు 4 రోజులు పూర్తయింది కదా, ఇంకా నువ్వు ఏదో గొడవ మీద వెళ్ళిపో అని చెప్పనని మిథునకైతే చెప్తుంది. ఇంకా దేవ అయితే మిథున వెళ్ళిపోయిందని చెప్పని కొంచెం దిగులుగా ఉంటే ఇంకా మిథున ఈ పూజలు ఇవన్నీ ఎందుకు చేస్తుందా అని మొత్తం దేవాకైతే బేబమ్మ చెప్తుంది. తను నిన్ను ఇష్టపడుతుందిరా, నువ్వు అలాంటి భార్య నువ్వు దూరం చేసుకున్నావు అంటే నీకు ఇంక వేరే అమ్మాయి వచ్చి ఏదో నీ కుటుంబాన్ని చూస్తుంది అనుకోకు, మీ అమ్మకే తన కూతురు అయ్యిందిరా అని చెప్పని అంటుంది. అప్పటి నుంచి మొదలు పెడతాడు ఇంకా దేవ తను చేసినటువన్నీ గుర్తు తెచ్చుకొని, అయినా నేను మిథునని ప్రేమిస్తున్నానా లేక కోపడుతున్నానా, నేను ఏదో కోపంలో కట్టిన తాళిని పట్టుకొని నువ్వు నా భర్తవేం చెప్పని ఇంటికి వచ్చి ఎన్ని మాటలు అడుగుతున్నా అలాగే ఉంటుంది అని చెప్పని తన గురించి ఆలోచించడం అయితే మొదలు పెట్టాడు. అవును, నానమ్మ చెప్పింది నిజమే, నేను తనని ప్రేమిస్తున్నానని చెప్పని అంటాడు. కానీ మిథున అయితే ఇంకా దేవ ఊహలతోనే తను బ్రతుకుతూ ఉంటుంది. ఇంకా కొన్ని గంటలే నువ్వు నేనిద్దరం ఏకమవడానికి, ఇంకా తర్వాత మా నాన్నే మన ఇద్దరికి పెళ్లి చేస్తాడు, అప్పుడు మా నాన్న ఇష్ట ప్రకారం నువ్వు అల్లుడు అవుతావు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా దేవా కూడా అయితే మిథున కోసం చాలా సంతోషంగా మిథునకి ఐ లవ్ యూ చెప్పాలని ఇంకా గుడి దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి పూజారి అయితే ఇంకా మిథున ఇంకా రాలేదంటే మిథున వస్తుంది కదా ఎక్కడికి వెళ్ళిందని చెప్పని కొంచెం టెన్షన్ పడతాడు.